బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని బీఆర్ఎస్ గోషామహల్ నేత ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. గత ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక నార్త్ ఇండియన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తమ అధినేత కేసీఆర్ నిర్ణయించారని, ఆ నిర్ణయం మేరకే నందకిషోర్ వ్యాస్ కు టికెట్ కేటాయించడం జరిగిందన్నారు. 2 సార్లు నియోజకవర్గంలో కేటీఆర్ కూడా ప్రచారం చేశారని గుర్తు చేశారు. అయితే నందు బిలాల్ అసమర్థత వల్లే గెలిచే సీటు ఓడిపోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేయడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్కు 60,000 ఓట్లు మాకు రావడం జరిగింది. దాదాపు 21,000తోనే మేము ఓడిపోవడం జరిగింది. అసలు ఇది గెలిచే సీటు. ఆ క్యాండిడేట్ కరెక్ట్ లేక ఈ మోసాల చేసే క్యాండిడేట్ అతను. ఎందు గురించి నేను చెప్తున్నానంటే, గతంలో టీడీపీలో పనిచేసిండు, టీడీపీలో ఇదే మోసం చేసిండు, తర్వాత బీజేపీలో పోయిండు, ఇదే మోసం చేసిండు, తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో రూలింగ్లో పోయిండు, ఇదే మోసం చేసిండు. మళ్ళీ మొన్న బీఆర్ఎస్లో వచ్చి అంతా నేనే మొత్తం నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అన్ని మోసాల మాటలు బట్టేబాజీ మాటలు చెప్పేసి మళ్ళా ఆయన ఇదే పరిస్థితి చేయడం జరిగింది. నిన్న కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా గమనించాలి, ఎసుంటి వాళ్ళని తీసుకుంటారు. మీరు ఫస్ట్ హైకమాండ్ గమనించండి, నియోజకవర్గంలో అతని గురించి తెలుసుకోండి, అతని ఎసుంటి వ్యక్తి, ఏం చేసే వ్యక్తి అని చెప్పి మీరు తెలుసుకోవాల్సిందిగా మేము మీకు ఒక చెప్పడం జరుగుతుంది. ఎందు గురించి అంటే, నియోజకవర్గంలో మేము బీఆర్ఎస్ గట్టిగా ఉన్నాం. ఎందుకంటే 60,000 ఓట్లు వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే మా పార్టీకి నమ్మేసిరు, నందకిషోర్ వ్యాస్కు నమ్మి ఎవడు వేయలేదు ఓటు. మా కేటీఆర్ గారికి నమ్మేసిరు, మా కేసీఆర్ గారికి నమ్మేసిర్రు, మాకు నమ్మేసిరు. మేము రాత్రి అనకుండా పగలనకుండా ఉద్యమకారులు, మహిళలు, మేము మైనార్టీసు అందరం రాత్రి పగలు లెక్క చేయకుండా గల్లీ గల్లీకి పోయి గెలిపించే విధంగా మేము ముంగడ పోవడం జరిగింది. కానీ అతను ఇంత మోసకారుడు అని చెప్పేసి ముందరసని మాకు తెలుసు. ఈరోజు బయటపడ్డది. ఈరోజు ఏదైతే